అర్హులైనటువంటి దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు, పెన్షన్, ఉద్యోగాల రిజర్వేషన్ పొందడం కోసం వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సదరం సర్టిఫికెట్ పొందాలని ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో సదరం స్లాట్లు జూలై 6వ తేదీన విడుదల చేయనున్నామని, ఎవరైతే దివ్యాంగులుగా ఉండి కొత్తగా సదరం స్లాట్ అప్లై చేసుకోవాలి అనుకునేవారు, అలాగే తాత్కాలిక సర్టిఫికెట్లు ఎక్స్పైర్ అవుతుంటే అలాంటి వారు రెన్యువల్ చేయించుకోవడానికి ఈ సదరం స్లాట్ బుక్ చేసుకుని చిన్న తేదీల వారీగా సదరం క్యాంపులకు అటెండ్ అయ్యి పరీక్షలు చేయించుకుని సదరం సర్టిఫికెట్ పొందాలని తెలంగాణలో 6 జిల్లాలకు సంబంధించిన అధికారులు అయితే మనకు తాజా సమాచారాన్ని తెలియజేస్తున్నారండి. ఈ జిల్లాల వారి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఈ సదరం స్లాట్ వివరాలు కావచ్చు, ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోండి. ముఖ్యంగా ఈ సదరం స్లాట్ వివరాలను అధికారులు మనకు అదే రోజు ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఈ సమాచారం ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడంలో వెనకపడిపోతూ ఉన్నారండి. కనుక ఈ వీడియోని ఎవరైతే దివ్యాంగులు చూస్తూ ఉన్నారో అలాంటి వారు ఒక లైక్ చేసినట్లయితే ఈ సమాచారం ఎక్కువ మందికి చేరి వారు సదరం స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ సదరం స్లాట్ బుకింగ్ సంబంధించి మార్పులు చేర్పులు చేసినట్టుగా కూడా మనకు అధికారులు తాజా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ఆ సమాచారాన్ని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మనకు తెలంగాణలో వికారాబాద్, సూర్యాపేట్, మెదక్, జనగాం, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సదరం స్లాట్ వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా వికారాబాద్ సమాచారం. జిల్లాలో దివ్యాంగులు సదరం శిబిరానికి వచ్చేవారు నేడు స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరాలకు అటెండ్ అవ్వాలని ఈ మేరకు కలెక్టర్ గారు అయితే ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారండి. తాండూరులో జూలై 12, 23, 24, 30, 31 తేదీల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ శిబిరాలు నిర్వహిస్తారని, స్లాట్ బుక్ చేసుకున్న వారు ఇందులో పాల్గొనాలని ఆయన సూచించారు. జూలై 9, 16, 19, 20 తేదీల్లో వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ శిబిరాలు అయితే కొనసాగుతాయని కలెక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారండి. వికారాబాద్కు సంబంధించిన వారు ఈరోజే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి సదరం స్లాట్ బుక్ చేసుకోండి. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించిన సమాచారం. దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి వైకల్య నిర్ధారణ సర్టిఫికేట్ జారీ చేసే ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 9వ తేదీ నుండి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్టు మెడికల్ సూపరింటెండెంట్ అధికారి గారు తెలియజేస్తున్నారు. జూలై 9, 16, 23, 30, ఆగస్టు 16, 13, 20, 27, సెప్టెంబర్ 3, 10, 17, 24 తేదీల్లో సదరం క్యాంపులు ఉంటాయని, నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగే సదరం క్యాంపుకు హాజరయ్యేందుకు దివ్యాంగులు మీ సేవా కేంద్రంలో స్లాట్లు బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు రసీదు, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మెడికల్ రిపోర్ట్తో రావాలని ఆయన తెలియజేస్తున్నారు. చూశారు కదా, ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించిన సదరం స్లాట్లు ఈ రోజునే విడుదల కానున్నాయి. ఎవరైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు మీ సేవా కేంద్రాలకు ఉదయం 11 గంటలకు చేరుకొని మీ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. మెదక్ జిల్లాకు సంబంధించి దివ్యాంగులకు అందించే సదరం స్లాట్ వివరాలను ఇప్పుడు చూద్దాం. అర్హత గల దివ్యాంగులను గుర్తించి ధృవీకరణ పత్రం అందజేసేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూలై 9వ తేదీ నుంచి సదరం శిబిరాలను నిర్వహించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఈ నెల 9న దృష్టిలోపం, 10న శారీరక దివ్యాంగులు, 18న మూగ వినికిడి లోపం, 19న మానసిక దివ్యాంగులకు సదరం శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. మీ సేవలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలియజేస్తూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సదరం శిబిరాలకు అటెండ్ కావాలని ఆయన అయితే తెలియజేస్తున్నారండి. మనకు తెలంగాణ నుంచి మరో జిల్లా సూర్యాపేట జిల్లా సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సదరం సర్టిఫికేట్ కలిగి ఈ నెల గడువు ముగిసిన వారు రెన్యువల్ చేసుకోవాలని, ఇందుకోసం మీ సేవా కేంద్రంలో ఆధార్ కార్డు, గడువు ముగిసిన సదరం సర్టిఫికేట్తో స్లాట్ బుక్ చేసుకోవాలని డిఆర్డీఓ అధికారి గారు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. స్లాట్ బుక్ అయిన తదుపరి మీ సేవా కేంద్రం జారీ చేసే రసీదులో తేదీ ప్రకారం సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో ఉదయం 9 గంటలకు శిబిరానికి హాజరు కావాలని జూలై 6, 10, 12, 18, 20, 24, 27, 31 తేదీల్లో సదరం రెన్యువల్ శిబిరాలు ఉంటాయంటూ మనకైతే అధికారి గారు ఈ సూర్యాపేట జిల్లా సమాచారాన్ని తెలియజేస్తున్నారండి.
అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లాకు సంబంధించి అధికారులు ఈ సదరం స్లాట్ బుకింగ్లో మార్పులు చేర్పులు చేశామని ఈ విషయాన్ని దివ్యాంగులు గుర్తించుకోవాలంటూ కూడా ఆయన తాజా సమాచారాన్ని మనకు తెలియజేస్తున్నారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకునేలా మార్పులు చేశారని, దివ్యాంగులు ఎప్పుడైనా దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవచ్చని, స్లాట్ అందుబాటులో ఉంటే సదరం శిబిరంలో వివరాలతో రసీదు వస్తుందని, లేకుంటే దివ్యాంగులకు క్రమ సంఖ్యలో ఆధార్ స్లాట్ బుక్ అయిన తర్వాత ఫోన్కు మెసేజ్ వస్తుందని వివరించారు. ఏ రోజు ఎక్కడ సదరం శిబిరం జరుగుతుందో పూర్తి వివరాలతో మెసేజ్ వస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా DRDO అధికారులు అయితే ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే తెలంగాణకు సంబంధించిన దివ్యాంగులు సదరం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు స్లాట్ ఉంటే రిసిప్ట్ వస్తుంది, లేకపోతే మీకు టోకెన్ వస్తుందండి, వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది మీ అప్లికేషన్. మళ్ళీ అధికారులు స్లాట్ బుక్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఆటోమేటిక్గా బుక్ అయ్యి మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. దాని ప్రకారం మీరు సదరన్ క్యాంప్కు అటెండ్ అయ్యి వైద్యుల దగ్గర పరీక్ష చేయించుకొని మీరు సదరన్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సదరన్ స్లాట్ వివరాలను ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తుంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.